నమస్కారం అండి. మీరు చూస్తున్నవైతే మినుములు ఊరి నుంచి అయితే తెప్పించానండి. అవి ఆర్గానిక్గా పండినవి, అంటే ఎటువంటి మందులు లేకుండా అయితే పెంచారు. ఇప్పుడు వాటిని అయితే తీసేసుకొని మనము సన్నటి సెగ మీద అయితే మాత్రం మినుములను అయితే మాత్రం వేయించుతూ ఉన్నానండి. ముందైతే నేను చక్కగా బాగు చేసి పెట్టేసుకున్నాం మినుములను అయితే మాత్రము. అవి కరకర ఆడేలాగా అయితే మాత్రం మనం నోట్లో వేసుకొని చూస్తే అర్థమైపోతుంది. అలా సన్నగా వేయించేసుకోవాలి. దాని తర్వాత బెల్లాన్ని తగినంత తీసుకుని అలా సన్నగా తరిగి పెట్టుకుందాం. అలాగే బాదం పప్పుని, జీడిపప్పును కూడా చక్కగా అయితే మనం అన్నీ తరిగి పెట్టేసుకుందామండి. ఇప్పుడు అవన్నీ మనం రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మాత్రం వెన్నపూసనైతే కాసేసుకుందాము. చక్కగా వెన్నపూస ఇంట్లో చేసినవి కాబట్టి నేను వెన్నపూస తీసి నెయ్యి అయితే మాత్రం కాసేసానండి. ఇలా కాసేపు అయ్యాక మనకు మినుములు అనేవి చల్లారిపోయాయి. మిక్సీ అయితే మాత్రం పట్టేస్తున్నాను చూడండి. తర్వాత అది ఆర్గానిక్ కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయండి అందుకని జల్లెడ పట్టాల్సి వచ్చింది. అలా చక్కగా అయితే జల్లెడని అయితే పట్టాను. మనం ఇప్పుడే కాసి పెట్టుకున్నాం కదా, నెయ్యిలో చక్కగా బాదం పప్పును అయితే వేయించేసుకున్నాను. తర్వాత జీడిపప్పును కూడా అయితే మాత్రం వేయించేసానండి. రెండు కూడా మనము చక్కగా చేసి పెట్టుకున్న పిండిలో అయితే మాత్రం వేసేసుకున్నాను. మనం బెల్లం కూడా తగినంత తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాము. ఇప్పుడే కాసి పెట్టుకున్న నెయ్యిని, ఫ్రెష్ నెయ్యిని కూడా వేసేసి ఇంకా మనం ముద్దలు చేసుకోవడమే తరువాయండి. చక్కగా అయితే మాత్రం ఆ పిండిని ముద్దలుగా చేసేసి పెట్టుకున్నాము. ఇది తింటే చాలా మంచిదండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు అన్నీ ఇలాగే చేసి పెడుతూ ఉండేది. ఒకప్పుడు జీడిపప్పు, బాదం పప్పు అయితే వేసేవాళ్ళం కాదు, ఇప్పుడైతే వేస్తున్నామండి. బాబు ఈయన అడిగారని. చూశారు కదా మన సున్నుండలను అయితే మాత్రం. థ్యాంక్ యూ.